గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి 18th November 2021. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:01 అవుతుంది. సో ఇప్పుడు నేను ఉండే ప్లేస్ నుంచి క్యాండీకి 46 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్తాం బైసైకిల్ పైన. రావణ్ అయితే రెడీ ఉంది, అండ్ పుష్పక విమాన్ రెడీ ఉంది, రెండు రెడీ ఉన్నాయి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకా క్యాండీలో మంచి ప్లేస్, కొంచెం తొందరగా వెళ్ళిపోతాం. క్యాండీలో మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. చలో లెట్స్ గో. మేము ఉండే ప్లేస్ ఏంటంటే కురునేగల అనే ప్లేస్లో ఉన్నాం. కురునేగల నుంచి డైరెక్ట్ క్యాండీకి వెళ్తున్నాం అనమాట. సో 46 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్దాం, ఇప్పటికే 8 అయిపోయిన టైము. సో లెట్స్ గో, తొందరగా వెళ్దాం. అక్కడ ఉండే ప్లేస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. సో మార్నింగ్ 8 o'clock అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మేము క్యాండీకి వెళ్తాం. క్యాండీ అనే ప్లేస్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ బ్రో? 46 కిలోమీటర్స్. సో మేము ఉండే హోటల్ కుల్లా రెస్టారెంట్స్. సో లెట్స్ మూవ్. సో బైక్ మీద అయితే 46 కిలోమీటర్స్ అంటే ఈజీగా 1 hour వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళేది సైకిల్ పైన కాబట్టి కొంచెం కష్టమే, బట్ ఇక తప్పదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గేట్స్ మీకు నేను చెప్తాను. ఇప్పుడు గేట్ 2లో ఉంది. అంటే ఏదైనా ఆగినప్పుడు చెప్తానండి. అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే చాలా, ఏదైనా ఆగినప్పుడు క్లియర్గా నేను చెప్తాను. చలో వెళ్దాం. ఇంకా టైము 8:04 అవుతుంది. లెట్స్ గో. ఓకే, క్యాండీ 46 కాదు, సారీ, క్యాండీ ఉండేది 43. అండ్ మేము వెళ్ళాలనుకున్న హోటల్ ఇంకొక 3 kilometers ఎక్స్ట్రా, 46 అనమాట మొత్తం. డంబులో 57, పుత్తలో 87 kilometers. ఓకే, ఓకే. సో మేము ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. వావ్, సూపర్ వ్యూ. రాగుంది మెంటల్. Lord Buddha. సో ఇందాక బోర్డు ప్రకారం అయితే క్యాండీకి 43 kilometers ఉంది. నాకు తెలిసి జస్ట్ ఒక 1 kilometer వచ్చి ఉంటాం మేము, మహా అంటే 1 kilometerకే 8 నిమిషాలు అయిపోయింది, 8 minutes అయిపోయింది 1 kilometerకి. సో పైన కనిపిస్తుంది కదా లార్డ్ బుద్ధ. అగో సన్ రైజ్ అయిపోయింది ఆల్రెడీ. లార్డ్ బుద్ధ కింద కొండ కింద మనుషులు.
మూవీ థియేటర్ ఏదో ఇంపీరియల్ థియేటర్. యా ఆల్ రైడ్ అప్డేట్. సూపర్ అంటే సూపర్ ఉంది రైడ్. వచ్చిన షాప్కి వచ్చినా, చిన్న బ్రేక్ తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ తింటాం. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది క్రిస్టెంట్ మధ్యలో ఇది చికెన్ పెట్టినారు, సాసేజ్, చికెన్ సాసేజ్. సో తినేసి మళ్ళీ బయలుదేరుతాం క్యాంటీన్కి. ఇంకా 33 కిలోమీటర్స్. 31 కిలోమీటర్స్. 31 లేదా ఒక 12 వచ్చినామన్నా. 12 శ్రీలంకలో ఒక షాప్లో ప్రియా బేకరీలో ఇగో ఫస్ట్ టైం నేను చూస్తున్నా సీసా స్టింగ్. ఇది ఎప్పుడు వచ్చినా ఈ థర్డ్ కంట్రీ. వేయడంలో ప్లాస్టికే, ఇండియాలో ప్లాస్టికే, ఇక్కడ కూడా ప్లాస్టిక్ చూసినాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా సీసా. యా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చలో ఒక 33 కిలోమీటర్స్ ఎట్లయితే కూడా. అసలు పోవడం మా ఇంట పడతాడు. బైసైకిల్ స్కిడ్స్, మామూలుగా బైక్ స్కిడ్స్ ఉంటారు. మేము బండి పైన పెట్టినప్పుడు ఎవడు ఓడించలేడు, ఎంత పెద్ద బండి అయినా. బట్ ఇది సైకిల్ అగో. ఓకే పోతా. అగో బుర్ర వెళ్తున్నాడు మా ఆయన ఓవర్టేక్ చేయడానికి. సో నేను కూడా వెళ్తా ఓవర్టేక్ చేయడానికి. ఓవర్టేక్ వేసామని ఓటే అవుతా పోరాని. అదే కమ్ చల్లబడ్డాడు పోరాడు. ఓకే కవిసి గమువా అనేది ఇంకా 13 కిలోమీటర్స్ మనకి. చాలా అంటే చాలా మజా వస్తుంది. డే 1 కొంచెం కష్టమైంది, కాకపోతే ఇప్పుడు ఓకే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జస్ట్ ఏం లేదు అంటే లైక్ బంపు బాగా వస్తుంది, ఎందుకంటే ఆ సీట్ చాలా టైట్గా ఉంది, గట్టిగా ఉంది కదా, అందుకని చెప్పేసి బంపుని వస్తుంది అంతే. మిగతా అంతా ఓకే ఉంది. ఇది ఇన్స్టా 360 గురించి పట్టుకున్నా, పెట్టాలి ఎక్కడ పెడితే కొంచెం ముందుకెళ్ళాక పెడతాను ఇన్స్టా 360. కానీ సూపర్. ఏం లేదు, కాన్స్టెంట్ సెకండ్ గేర్ పెట్టి 2x6 పెడుతున్నా, 7 పెడుతున్నా. 2x6 12 అండ్ 2x7 14, 12 to 15 గేర్స్లోనే పోతున్నా. బాగానే ఉంది, డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. ఓకే
జరిగింది ఎవరు మంచిగా ఎంతసేపు వచ్చి బాగానే ఫాస్ట్గా వచ్చేసినాం. తొక్కుడు వచ్చిన ఆగలే. ఇగో సంథింగ్ ఏదో సైక్లింగ్ సంబంధించిన షాపు బంజీ కార్డ్ అయితే మాకు దొరికింది. తీసుకున్నా ఫోన్. అది ఉండదు బ్రో, కొంచెం మంచిది తీసుకోవద్దా? కాదు బ్రో నాకు కానీ ఆగదు బ్రో, ఊడిపోతుంది. ఉంటుంది ఉంటుంది గట్టిగా ఉంటుంది అంటే ఓకే. సో ఇంకా 21 ఉంది. ఎందుకు క్రికెట్ చుట్టాలు కనిపిస్తాయండి. ఎందుకు అప్పుకుంటారు ఫోన్ మౌంటింగ్ కదా? ఎంత ఎంత 520 520 శ్రీలంకన్ కరెన్సీ. తెలుగు 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 హిందీ ఇంగ్లీష్. యూ స్పీక్ హిందీ? नो जुट्टा जुट्टा है జుట్టా జుట్టా. అండ్ ఇక్కడ ఒక సైకిల్ షాప్ అతను మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతా అని చెప్పాడు అనమాట. That's gone live. Yeah, it's going live. It's going live. Oh. Your name? Hakim. Hakim. Yeah. Okay. Muslim? Yeah. Okay. You're from Sri Lanka, right? Yeah. Okay. This is my page. I'll follow you. Okay. Thank I'll you. follow you. Sure. Yeah. సో కొంచెం మన వేరే పొజిషన్ చేసిన అనమాట. ఇంతమందికి ఇక్కడ పెట్టుకున్నాను చెస్ట్ మౌంట్. ఇప్పుడు ఫ్రంట్ పెట్టిన కెమెరా. సో వినపడతాం లేదు, నాకు ఎడిటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది, లేదంటే ఇక్కడ ఆపినప్పుడు మాత్రమే తెలుస్తుంది. చలో వీఆర్ అన్స్టాపబుల్స్. వదులుగా ఉంటాం, ఎక్కడ ఆగేది లేదు. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లుడే. మీదంతా ఓకే ఉంది, రోడ్స్ క్లియర్గా ఉన్నాయి, రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం మనకి స్టామినా తక్కువ నాకు. అంటే లైక్ సైక్లింగ్ అలవాటు లేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఆ రేంజర్ సైకిల్ తీసుకొని తొక్కేది, అది కూడా గల్లీలోనే బచ్చగాలు ఉన్నప్పుడు 4th క్లాస్ 5th క్లాసు అప్ టు 7th క్లాస్ వరకు తొక్కటోని. 7th క్లాస్లో నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిందో 7th క్లాస్ నుంచి మళ్ళీ ఇప్పటివరకు సైకిల్ ఎప్పుడు ముట్టలేదు. సో ప్రాక్టీస్ లేదు కాబట్టి కష్టమే. మీరు కూడా సైకిల్ చేసే ముందు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా బెనిఫిట్, చాలా అంటే చాలా బెనిఫిట్ ప్రాక్టీస్ చేస్తే. సో యా, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి కలుసుకుందాం. విజయపురం ఏడున్నాడు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా కష్టం అవుతుంది. గేర్ చేంజ్ చేసిన. గేర్ ఇప్పుడు 10th ఉంది, 10th గేర్లో ఉంది ఇప్పుడు. వీఆర్ అన్స్టాపబుల్స్. పోలీస్ చెక్ పోస్ట్. పోలీస్ చెక్ పోస్ట్. పోలీస్ చెక్ పోస్ట్ దారిన. ఎందుకంటే మాస్క్ పెట్టుకోవాలి. మనల్ని ఆపడానికి అయితే ఏం రీజన్ లేదు. హెల్మెట్ అవసరం లేదు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ వీఆర్ అన్స్టాపబుల్స్. 360 ఇస్తాను. ఎక్కడ ఆగేది లేదు, తగ్గేదే లేదు.
2 నిమిషాలు కూర్చుంటాం. వాటర్ తాగుతా కొన్ని. ఇక్కడ తగ్గేదే లేదు. సగం దూరం వచ్చి ఉంటాం. ఇంకా సగం ఉంది కదా. ఇంకా 25 ఉందా? 22 ఉంది ఇంకా. 22 అంటే ఆల్మోస్ట్ ఒక ఎంత వచ్చినామా? 18 వచ్చినామా? 18 కిలోమీటర్స్ వచ్చినాం. టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇంకా 22 అంటే ఇంకొక 2 అవర్స్ కదా. 2 అవర్స్లో కొట్టేస్తాం. చలో. చాలా అప్పు ఉంది. నా వల్ల కాదు. కొంచెం దొప్పుకుంటూ పోయినా కూడా పిక్కలు బాగా పట్టుకపోయినాయి అనమాట. అంటే తొడలు బాగా వస్తుంది. పిక్కలు పడకపోయినాయి అనమాట. ఇంకొక 18 కిలోమీటర్స్ ఉంది క్యాండీకి. ఈజీగా ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే హైట్ చాలా ఉంది. ఇప్పటికే 2 కొండలు ఎక్కినాం. ఇప్పుడు ఇంకో కొండ. సైకిల్తో నెట్టడానికి కూడా నాకు ఓపిక అయితే లేదు. ఓకే, ఘోరంగా అంటే ఘోరం పరిస్థితి. చాలా దారుణం. ఎవరైనా ఆడబెట్టడం ఎంత పట్టుకొని పోవడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ. టైం వచ్చేసి 12:44 అవుతుంది. క్యాంటీన్కి ఇంకా 9 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. క్యాంటీన్కి 9 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. దూరం తిరిగిపోతుంది. టెంపుల్స్, బుద్ధిస్ట్ టెంపుల్స్. చాలా మజా వస్తుంది తొక్కుతుంటే. అంటే ఆ తొడల్లో పెయిన్ కానీ, తొడలలో పెయిన్, పంపు కింద పెయిన్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ చాలా హెక్టిక్ ఉంది. ప్రాక్టీస్ లేకుండా మాత్రం అస్సలు రావద్దు. స్పీడ్గా పోతున్నాం. డౌన్ ఇప్పుడు మాకు నచ్చిన సో క్యాండీకి ఇంకొక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 3 కిలోమీటర్స్లో క్యాండీ వెళ్ళిపోతాం. రూమ్స్ ఇక్కడ మధ్యలో ఉంచి రూమ్స్ ఇక్కడే తీసేసుకుంటాం. క్యాండీ సిటీ 2 కిలోమీటర్స్, తెన్నకొంబర 6 కిలోమీటర్స్. ఒక ఫోటో తీస్తాను. ఓకే, క్యాండీ సిటీకి ఇంకో 2 కిలోమీటర్స్ మాత్రమే. బ్రో వి డిడ్ ఇట్. 43 కిలోమీటర్లా, 43 కిలోమీటర్స్ రైట్. 43 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా వచ్చినాం. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసినాం. ఇక్కడ రావణ్ ఉన్నాడు, ఇక్కడ పుష్పక విమానం ఉంది. చలో ఒక పిక్ తీసుకున్నాం.
మనకి. క్యాండిల్లో ఇది ఒక స్ట్రెచ్ అనమాట, ఒక స్ట్రీట్. You have arrived. ఇదే చూపిస్తుంది బ్రో, ఇక్కడే చూపిస్తుంది నమ్మ. ఇది బ్యాక్ టైం వచ్చేసి 3:50 అవుతుంది. మార్నింగ్ 7:30 బయలుదేరి 3:50 అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 48 కిలోమీటర్స్కి 45 కిలోమీటర్స్కి. నేను మధ్యలో బ్రేక్స్ చాలా చేసుకున్నాం. సో హోటల్ అయితే ఇది 1500 శ్రీలంకన్కి దొరికింది సింగిల్ రూమ్ పైన. మొత్తం లగేజ్ అంతా తీసుకుపోయి రూమ్లో వేసేద్దాం. చలో యా. సో టైం వచ్చేసి ఎంత బ్రో? టైం 5:30. టైం 5:30 అవుతుంది. ఫ్రెష్ అప్ అయినా స్నానం చేసినాం. దెన్ లార్డ్ బుద్ధ టూత్ టెంపుల్ అనమాట, లోపలికి వెళ్దాం, చూద్దాం. మనం ఎక్కడున్నామంటే మన క్యాండీ హిల్ స్టేషన్లో ఉన్నాం అనమాట. క్యాండీ హిల్ స్టేషన్ పైన టాప్లో ఒక టెంపుల్ ఉందన్నమాట, లార్డ్ బుద్ధది టీత్ ఉందన్నమాట. అంటే మామూలుగా లార్డ్ బుద్ధ ఏంటంటే అతను చనిపోయినప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో వేశారనమాట. ఆయన టీత్ ఏదైతే ఉందో, ఆ పన్ను ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ ప్లేస్లో పడ్డదనమాట. అంటే ఈ ప్లేస్లో వచ్చిందన్నమాట, ఈ ప్లేస్లోకి వచ్చిందనమాట. ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనమాట. ఇది చాలా ఫేమస్, వీళ్ళ కల్చర్ మొత్తము బుద్ధునికి సంబంధించిన కల్చర్ కంప్లీట్గా.